ఏమమ్మా బాగుండవా? గౌడ ఉండడా ఇంట్లో? ఓ బాగుండను రాను సంగతిని రాను ఇంట్లో ఉండరు కూకొని ఉండరు అండ ఏ సంగటంతా తినుకొని వచ్చిండనా? గౌడ ఉంటే పిలియమ్మో, ఏమో మాట్లాడాలా? అయ్యో రాన్న లోపలికి రాండా కాపీ చేస్తాను రాండా కూకొని మాట్లాడుతూ ఉండండా కాపీ చేసుకొని వచ్చిస్తాను రాను లోపలికి రాండా. ఓ రా అన్నయ్య కుక్కరా. ఏం గౌడ నువ్వు ఊర్లోనే ఉండేది కదప్పా? అయ్యా అదేమో నా కొడుకు కాలేజ్ చేర్పియాలా, అదేమేమో పనుండే ఎంత ముక్కిసుకొని వచ్చింది అయ్యా. నేనెంత బెంగళూరుకు పోయింటిని, ఎంత చేసుకొని పొద్దున వచ్చింది నేను. అవునా? నేనెంత దేవస్థానం దగ్గర ఉంటే నేను వస్తావు అనుకోని నువ్వేమో రాలేదు, దానికి వెళ్ళేసిపోతుంది నేను ఇంటికి. ఏం మాట్లాడతాము అంటే సిక్కేదే లేదప్పా నువ్వు. ఏమన్నయ్యా ఏం మాట్లాడాలా? ఏమన్నా పనున్నా? నీకు తెలియకుండేది ఏముంది గౌడ? ఊరు పండుగకి మాట్లాడుకొని ఉండలేదా? అదే మాట్లాడాలా అని వచ్చింది నేను. మా చేతిలో ఉండిందంతా వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి వచ్చిండమ్మా. ఇంకా ఊరోళ్ళ దగ్గర అంతా ఇప్పించుకోనాలా, దానికే వచ్చింది. ఎప్పుడు ఇప్పించుకుంటామో ఎప్పుడు పోతామో అనేసి. అవును కదా, దేవస్థానం ఎంత పెయింట్ అంతా కొట్టిపించింది అయ్యానా? ఎంత దేవస్థానానికి పెయింట్ అంతా కొట్టిపించిండాను. ఇంకేముంటేనో ఊరోళ్ళ దగ్గర ఎంత కాస్ట్లు ఇప్పించుకోనాలనా? ఈ పత్ని ఇంకా స్టార్ట్ చేస్తాం రాప్ప. ఇంకా సానా నాడు లేదు. పూలకి అడ్వాన్స్ ఇచ్చిండమ్మా, డోల్ కొట్టే వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చిండమ్మా, పల్లకిలకి ఇచ్చిండమ్మా, ఇంకేమిటికి ఇవ్వాలనా? పూలకి ఇచ్చిండాం కదా. ఎంత రాసి పెట్టుకోండాను? ఎవరికైనా చెప్పండి, రాసి పెట్టుకొని ఉంటారు. అదంతా తెలిసి అడుకోనది, అదంతా నేను రాసుకొని ఉండాను. ఇప్పుడు ఫస్ట్ పోయిసి ఊరోళ్ళ దగ్గర అంతా ఇప్పించుకొని ఇంకా వేరే పని చేసుకోనాలప్ప. ఎంత అర్థం అయ్యింది. ఇప్పటి ఇంకానే స్టార్ట్ చేసుకొని ఇడలా. బిర్బిర్న తినిది అయ్యింటే పదాలేసి అట్లే పోయి వస్తాము గ్రౌండ్. సరే రాను ఊట కూకుంటా అయ్యలేదు. పద బిర్బిర్న పోతాము. ఉండనా టీ తాకొని పోయిస్తాము. ఏ లక్ష్మి టీ తీసుకురావే, అన్నయ్య వచ్చిండి చూసుకొని అట్లే రా బిర్నా. టీ పెట్టిండాను అప్పుడేనే మాట్లాడుకొని వస్తుంది లోపలికి. అప్పుడేనే చూస్తుంది నేను టీ పెట్టిండాను స్టవ్ మీద, వస్తాను తీసుకొని. ఓ ఏమప్పా ఇప్పకు వచ్చేసిండారు. ఓ ఏమన్నా బాగుండవా? కాపీ టీ ఎంత అయిందా? చూడప్ప ఇంత మాత్రం ఉండాను. ఏం నా కొడుకులు ఏం తెచ్చేసేలేదు. నా కొడుకులు పెండ్లాము తోడుకొని వేరే పోయిండారు లోపల. నా కొడుకులు నేను పెండ్లాము ఈ ఇల్లునే ఉండుకొని ఏమో అంత ఇంత చేసుకొని తినుకొని ఉండాం చూడి. ఏమో సేన్ పెట్టుకొని ఉండేదానికి నీకు పర్వాలేదేమన్నా? ఏమో లీజ్ కేసుకుంటారు, నీ చేతికి అంత దుడ్లానే వస్తుంది. అది లెక్క పోయిస్తే అంతే మీటికి. ఏమో బాగుంటే సరి ఇడప్ప, నువ్వు పెండ్లాము బాగుంటే సరి. అప్ప ఏమో దేవుడు బాగా పెట్టిండారు సమయ. ఈ పక్క వచ్చేసిండారు కదా. రాండా కుక్క రాండా. ఏ భూలక్ష్మి, ఇదో గూబా ఇది. సొవ్వు వినపడదు, వయసు అయింది కదా, సొవ్వు వినపడదు దానికి. కాపీసే బిర్బుర్న సేయ్. అనో ఏమొద్దాను, ఇప్పుడు తానే తాక్కొని వస్తుంది. వీళ్ళ ఇంట్లో చేసిండ్రు, ఇప్పుడు తానే తాక్కొని వచ్చిండం. ఏమొద్దు, ఏమి చేయొద్దు. అక్కయ్య వద్దు ఊరికే ఉండు, ఏమి చేయొద్దు. ఉండరా అదే ఇట్లాడతావా? చేస్తాను ఉండు, తాగింటే ఏమైతుంది? ఇంకొకసారి తాగు, ఏమయ్యలేదు. సేయ నువ్వా సేయ బిర్బిర్నలే. ఓ అన్నయ్య వద్దనయ్య, టీ కాపీలు ఇంత సానా తాకూడదు. మైరా రే సల్రీ కుక్కరండా. ఏమయ్యలేదు తాకని పోతురా కుక్కరండా. ఓహో వీడు బుక్ చెప్తాడు నాకు కుక్కరా. అయ్యా దిగోయాలి కుక్కంటారా? పోయిన కుక్కండా ఇటు జాగలేదా? అయ్యా మీరెంత అయితేను పెద్దోళ్ళనా, మీరు ముందరంతా పోయిన కుక్కనేకైతుందా? అదెంత ఏమొద్దు, మేము దిగువే కూకుంటాం ఇడండా. ఏమయ్యలేదు ఇడానా? నువ్వు పెద్ద మనిషి, నీ ముందు పోయిన కుక్కనేకైతుందా? ఏమయ్యలేదు ఇడి. ఈ ఊరికి నువ్వు ఏం చేసిండవు అనేసి మాకేం తెలీదా అన్నయ్య? మేము దిగునే కూకుంటామప్ప. నీ ఎట్లెంత పని మాకెంత చేసేకి వచ్చేలేదో ఆ ధైర్య కూడా మాకు లేదు ఇడండా. అదెంత ఒక టైం అంతే. ఇప్పుడంతా అట్లెంత మాట్లాడకే అయ్యలేదు, అట్లెంత పోయాకే అయ్యలేదప్ప. ఎంత శక్తి పోయిసింది అన్నయ్య. ఊరు పండుగ చేస్తామనేసి అప్పుడు మీటింగ్ చేస్తే మేము పోయి అడ్వాన్స్ ఎంత ఇచ్చేసి వచ్చిండము. ఇప్పుడు ఊర్లో ఎంత కలెక్షన్ చేయాల, దానికి పోస్ట్ నీ చేతులు బాగుంది బాగొస్తుంది అనేసి నీ దగ్గరే వచ్చిండం. చూడి ఎంత అవుతుందో అంతే అయ్యి ఇంతే అయ్యి అనేలేదు. నీకు ఎంత అవుతుందో కుసిగా నువ్వు తీసుకొని పోతాం. అయ్యా మీ మక్కం వండాని పో, నేను ఎప్పుడు చేస్తారో అని కాసుకొని ఉంటుంది. కాదురా ఏమో మాకెంత వయసు అయ్యింది, మీరు వయసు చిన్నోళ్ళు అనేసి ఊరు జవాబారిని ఎంత మీకు ఇస్తే మీరు ఇట్లా చూసుకునేదే. ఇట్లా చూసుకునేది రే సిగ్గా వెళ్దా మీకే? మేము ఉండేటప్పుడు ఏడాది చేస్తా ఉంటుంది. మీరు ఏం రా ఎన్నాళ్ళ చేసి ఊరు పండుగ చెప్పండా?
పోప్ప సరే ఇస్తాను కుసిగా తీసుకొని పోండా ఒక 5,000 ఇస్తాను కుసిగా తీసుకొని పోండా మేం చేస్తామంటే అదెంత అయ్యే పని కాదన్నా దానికి టైం ఎంత రావాలా చేసేకి మేమే చేస్తామని ఇస్తే అయ్యలేదు అదెంత 5,000 ఎంత ఏమొద్దు ఒక 500 రూపాయలు ఈ సాలు నువ్వు నీ ఖర్చుకు పెట్టుకో 500 రూపాయలు ఇయ్యన్న సాలు అట్లంత ఏమొద్దు ఈడప్ప ఏడాకి ఓ కిత చేస్తారు మీరు ఏమో ఈ ఏడాది చేస్తా ఉంటారు ఇంకెప్పుడు చేస్తారో ఏమో తీసుకోపోండి ఒక 5,000 వస్తుంది నాకు ఖర్చుకుంటుంది మీరేం చించేదండా ఒక 5,000 తీసుకొని పోండా ఇది ఏం కానీ అవుతుంది తీసుకోండి సరే అన్న నీ మంచి మనసు ఇంకేం చెప్పేకయ్యలేదు సరే నీకు ఈ కుసి ఉంటే ఇయ్యి పర్వాలేదు తీసుకొని పోతాం తీసుకోపోండి అబ్బో ఇప్పుడు ఏం పూల రేట్ ఎంత చాలా అయ్యింది ఒక డోల్ కొట్టకి ఎంత చాలా దుడ్లు తెలిసిన నీకే నేను అది ఎంత చూసిండాను ఏమి నాకు తెలియదు అనుకున్నది నువ్వు ఎంత చూసిండాను ఎంత చేసి ఇడ్చేసిండాను ఇప్పుడు మీరు చేయండి కుసిగా చేయండి అబ్బా నువ్వు అన్నయ్యో ఈసారి బాగా చేయాలన్నయ్య ఊర్లో ఉండే వాళ్ళు అందరూ కుసిగా ఉండాల ఈసారి అంత బాగా చేయాలన్నయ్య సరే అన్నయ్య కాపీ తాగినంత అయింది నీ సత్తానే పోస్ట్ ఇచ్చిండవా ఈసారి బాగా అవుతుంది వస్తామన్నయ్య పోయి సాండ పోయి సాండ మా సైన్లో అంటాకులు ఉంది కావాల్సి ఉంటే పెరుకొండ దాన్ని అంటుమాన్ ఎంత ఉంది కావాల్సి ఉంటే పెరుకొండ క్లీన్ గా పెరుకొండబ్బా సరే అన్నయ్య పోయి వస్తాముండు ఉసారు నువ్వు అన్నయ్య నీకేమైనా కావాల్సి ఉంటే నా దగ్గర చెప్పు ఏమైనా మాత్రలు గిత్రలు ఏమైనా కావాలనా తీసుకొని వచ్చి ఇయ్యాలనా ఏమొద్దప్పు ఏమొద్దు నాదెంత ఏమి తాగలేదప్ప నేను గట్టి ముట్టుకొని ఇంకా ఉండాను అదెంత ఏ మాత్రలు ఏమి తాగలేదు నేను ఇంకా బాగుండానప్ప నేను దానికెంత ఇంకా టైం ఉంది ఇంత మాత్రం అడుగుతుంది కదా దేవుడు నేను చల్లగా పెట్టినప్ప ఏం నా కొడుకులు ఒక భోజనం తినిండవా అని అడగలేదు అంత చదివిసి అంత ఆస్తి పాస్తి చేసింటేను ఏం ప్రయోజనం ఉంది కోడలు వస్తే తరుముడి నన్ను అట్లని నన్ను నా పెండ్లాంని ఏం చేసేకయ్యలేదు అదెంత ఒక టేం అంతే అయ్యో ఈడనా అదెంత ఊరికే అదెంత ఇప్పుడు మాట్లాడాల ఊరికే నువ్వు బాగుండానా చాలా నువ్వు వస్తాను ఉండు మేము ఫస్ట్ ఊర్లో పోవాలా దానికే పోసి సాయంకాలం అట్లా వస్తాం వా ఏ బాలన్నా మీ ఇంటికి వచ్చేస్తే నీ దగ్గర మాట్లాడాలంటే గొంతు పొయ్యి ఇంకెత్తుకొని మాట్లాడాలబ్బా ఏం ప్రసామ్ ఇంత హైట్ ఉండవు నువ్వా నేనేం చేసాకైతుందనా ఇంత హైట్ ఉంటే అదంతా ఇడప్ప ఇదే నీకే ఇదే అప్ప ఊరు పండుగ ఉంది కాసులు ఎంత ఇస్తావప్ప ఎంత కలెక్షన్ చేసుకొని వస్తా ఉంటాము అవునా ఒక 500 రూపాయలు రాసుకోనా వా బాలన్నా పొలే ఉండవులే నువ్వునా 500 రూపాయలు రాసుకుంటావు కదా నీకెంత ఉండాలా పాపం వయసు అయిండే వాళ్ళే 5,000 ఇచ్చిండారు నువ్వు పోయి 500 రూపాయలు ఇస్తావంటావు కదా అదెంత తెలీదు 5,000 రాసుకోప్ప సామె ఓ అన్నయ్య 5,000 చాలా అవుతుందప్ప స్వామి 5,000 ఎంత ఇచ్చాకలేదు ఒక 500 రూపాయలు 600 రూపాయలు అంటే అంత ఇవ్వచ్చు 5,000 అంటే ఓ అన్నయ్య చాలా అయిందన్నయ్యో ఈ అప్ప పర్వాలేదు ఏడాకో కిత చేసేదే దీనికే ఇట్లా అనుకుంటారు కదా మీరు పర్వాలేదు ఏం నీ కొడుకు పనిపోతాడు నువ్వు పనిపోతావు ఏం సేన్లో ఏం వచ్చలేదా ఊరికే ఓహో చాలా ఆడతావు నువ్వు ఈ అప్ప ఏం అయ్యలేదు ఓ అన్నయ్య 5,000 అంటే చాలా అవుతుంది అన్నయ్య మీకే 5,000 ఇచ్చిస్తే ఇంకా ఇంటికి ఎంత ఏమి తెచ్చేస్తుంది వద్దేమే ఊరు పండుగకి అదెంత అయ్యలేదు పోతే పోనీ 2,000 రాసుకోండి చాలు ఇంకా దాని పైనకి ఇంక రాయదండ మీరు అయ్యో మాకు ఇచ్చిస్తే మాకు ఇస్తావా ఊరికప్ప చేస్తా ఉండేది మా ఇంటికి కాదు దానికే తెలుసుకొని 2,000 ఇస్తా ఉండేది అన్నయ్య 2,000 తీసుకోండా దానికి ఇంకా పోయిన 1 రూపాయని ఇచ్చేకి నా చేతిలో అయ్యేది తప్ప అట్లంతా ఎట్లయితుందప్ప 2,000కి ఏమొస్తుంది చెప్పు నువ్వే అట్లెంత చెయ్యొద్దు ఒక 4,000 ఇయ్యి చాలు ఇంకేమి వద్దు 4,000 ఇయ్యి అవునప్ప 4,000 అన్న ఈ అప్పు ఏమో ఏడాదికి ఒక కిత చేస్తుంది దీనికి ఎట్లా ఇస్తే మీరు ఎట్లా ఎన్నాళ్ళు ఆ అప్పు ఊరు పండుగ చేసి నీకెంత తెలుసు తానే ఏమయ్యదు 4,000 ఇయ్యి ఓ అనో పోనో 4,000 చాలా అయిందనా 2,500 ఇస్తాను ఇడి పోతే పోనప్ప నీకే వద్దు నాకే వద్దు 3,000 ఇచ్చిడు పోరా 3,000 ఇచ్చిడు చాలు సరే ఆయా కానీ ఇప్పట్లేదను రేపు ఇస్తాను అట్లా అన్నదప్ప సామి ఫస్ట్ టైం నీ దగ్గర వచ్చిండది ఊరికి అట్లా అన్నది ఎంత ఉందో అని తీసుకురాపో ఫస్ట్ నువ్వా అవునా మీరు వేరేనా సరే ఇప్పుడు 1,000 ఇస్తాను ఆమెకి 2,000 ఇస్తాను రేపు ఆమెకి మర్చిపోవదప్ప నా చేతులు కానీ గౌడ చేతులు కానీ ఇచ్చిడి ఎత్తుకొని వచ్చి నువ్వే ఇచ్చిడి మేము వచ్చాక వెళ్దు సరే ఆయా ఇడానా
ఇప్పుడు 1,000 ఇస్తాను, ఆ రేపు 2,000 ఇస్తాను. ఎవరింటికి అవుతుందో వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చిపోతాను ఇడి. హాయ్ ఫ్రెండ్స్, ఎందరు ఎట్లుండారు? ఎందరు బాగుండారా? ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆమెకి లైక్, కమెంట్, షేర్ చేసిడండి. అట్లే మీ ఊర్లంతా ఊరు పండుగ ఎంత ఎట్లు నడుస్తూ ఉంది చెప్పండి ఫ్రెండ్స్.